అందరికీ నమస్కారం. నా పేరు దేవిరెడ్డి లక్ష్మారెడ్డి. మా ఊరు గుడిమల్కాపురం, మండలం వచ్చేసి చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు మంత్రి గారు. విద్యాభ్యాసం 10వ తరగతి పాస్ అయ్యానండి. అంతవరకే కంప్లీట్ చేసి తర్వాత నుంచి ఇక కొన్నాళ్ళు వ్యవసాయం చేశాను. మా నాన్నగారు వచ్చేసి రాజకీయంలో ఉన్నారండి. అప్పుడు టీడీపీ దేవిరెడ్డి రామరెడ్డి గారు 1985లోనే ఆయన సింగిల్ విండో చైర్మన్గా పదవి చేశానండి. ఆయన తర్వాత ఆయన రాజకీయ విలువలు తెలిసి ఆయన అమ్మటి నడవడిక నడుచుకుంటూ తెలుసుకొని 1999 2000లో నేను కాంగ్రెస్ పార్టీలో మా నాన్నగారితో చేరటం జరిగింది. అప్పటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన యొక్క లెక్క దాంట్లో నడుచుకోవడం జరిగిందండి. 2004 2009 వరకు అండి నేను ఉప సర్పంచ్గా గుడిమల్క బాధ్యతలు స్వీకరించాను. ఊరిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ మినిస్టర్గా ఉన్న కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు ₹1 కోటి దాకా చేశానండి. ఇంధనం ఇల్లు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, కరెంటు కానీ, బోర్లు కానీ, మా లింకు డొంకలు కానీ ఎన్నో కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ గారు ఊర్లో కూడా తీసుకొచ్చి అభివృద్ధి సబ్ స్టేషన్ నిర్మించడంలో కానీ, డెవలప్ కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసి పూర్తి చేయడం జరిగిందని. తర్వాత 2014 నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుజాలు అనుకుంటూ ఆయన కుటుంబంలో పద్మావతి రెడ్డి గారిని ఆమెను అమ్మగానే నేను పిలుస్తానండి. వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే అంటారండి. హుజూర్నగర్ నియోజకవర్గం కానీ హుజూర్నగర్ అందుట్లో చింతలపాలెం మేలచెరువు మండలం వాళ్ళ సొంత ఊరుగా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారండి. అట్టనే చేసుకుంటూ వచ్చారు. వాళ్ళకి పిల్లలు లేరు, మేమే పిల్లలని వాళ్ళు అదే రకంగా చూస్తున్నారు. ఇవాళ మా గుడిమల్కాపురం కానీ చింతలపాలెం మండలం కానీ మాకు ఒకప్పుడు మంచినీళ్ళు ఇవ్వండి. ఆయన వచ్చినాకనే ఆ లిఫ్ట్ అన్నీ చేసి ఇవాళ పొలాలు ఒకప్పుడు 70,000 రూపాయలండి మా పొలాలు, ఇవాళ వచ్చేసి 20 లక్షలు 50 లక్షలు ₹1 కోటి రోడ్డు అయిన సబ్ స్టేషన్లో రోడ్లు ఎంతో అభివృద్ధి చేశారండి. నా రాజకీయ జీవితం వైస్ సర్పంచ్గా, జిల్లా కాంగ్రెసు ప్రధాన కార్యదర్శిగా 2009 అండి. తర్వాత 2014 నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సూర్యాపేట జిల్లాగా, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ చేస్తున్నానండి. ప్రస్తుతం నేను సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను పార్టీ తరఫున. మా విద్యాభ్యాసం అండి, మా తండ్రి గారు అయిన సింగిల్ విండో చైర్మన్. అప్పుడు రాజకీయంగా మా ఊళ్ళో గొడవలు ఉండేయండి, మాకు కూడా ల్యాండ్ డిస్ప్యూట్ అవన్నీ ఉండేయండి. దానివల్ల నేను మా నాన్నగారు వాళ్ళందరూ కేసులు అవన్నీ తిరుగుతుంటే ఇంకా దాంతో పనిచేసి నేను అదే బాటలో కోర్టులు కేసులు తిరుగుకుంటా అదే రాజకీయంగా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అదే మా నాన్నగారు ఉంటే అప్పుడున్న పరిస్థితుల వల్ల తిరిగే వాళ్ళు లేరండి. మా నాన్నగారు మా అన్నయ్య గారు జైలుకి వెళ్ళేవారు. అది బెయిల్ తీసుకురావాలని అప్పుడు నా వయసు 14-16 సంవత్సరాలండి. ఇంకా బంద్ చేసేసుకొని నేను రాజకీయంగా అలాగే తిరుగుకుంటా అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. గుడిమల్కాపురం ఉప సర్పంచ్గా 2006 నుంచి 2010 వరకు నిర్వర్తించారండి. తర్వాత 2010 నుంచి 14 వరకు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నేను నిర్వర్తించానండి. తర్వాత 2014 నుంచి 18 వరకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నిర్వహించానండి. తర్వాత 2019 నుంచి 2024 వరకు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ప్రధానిగా బాధ్యత నిర్వహిస్తున్నాను. రాజకీయ అనుభవం బాగానే ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అమ్మట తిరుగుకుంటా ఆయన నడవడిక చేసుకుంటా మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, నా ఊర్లో కూడా నాకు మండలంలో కానీ ఊర్లో కానీ అన్ని రకాలుగా ఆయన అడుగుజాల్లో నడుచుకుంటా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయండి. కాకపోతే రాజకీయాలు ఒడిదుడుకులు ఉంటాయండి, కొద్దిగా డబ్బు పరంగా కూడా కొంత ఖర్చు అవుతుంది. సరే ఆయన కూడా మమ్మల్ని తండ్రిలా కొడుకులాగా ఫైనాన్స్ పరంగా కూడా ఆ వర్కులు ఈ వర్కులు ఇచ్చి ఎంతో కొంత మమ్మల్ని చూసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నాండి. 2014 నుంచి 2023 వరకు టీడీపీ మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో కొంచెం ఇబ్బందులు, స్థానిక ఎమ్మెల్యేంత ఇబ్బందులు ఎదుర్కొనవండి. ఎన్నో డబ్బులు ఇస్తాం, రాండి చేద్దాం, మీ ఉత్తమ్ కుమార్ రూపాయి డబ్బులు ఇవ్వడు, పిల్లలు లేరు, ఆయనకి ఇంకా రాడు, ఆయన పని చేయలేడు, ఆయన హైదరాబాద్లోనే ఉంటాడు, మీకు అందుబాటులో ఉన్నాడు అని ఎన్నో చేశారండి. మాకు ఆయన ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడండి, అందుబాటులో ఎప్పుడు ఫోన్ ఎత్తుతూనే ఉంటాడండి. మాకు ముఖ్యం ఆయన ఎక్కడ అందుబాటులో లేకపోయినా ఊరు అభివృద్ధి పని అవుతుందండి, అది మాకు కావాల్సింది. ఫస్ట్ మన దగ్గర ఉన్న పని కాదు కానీ పని ముఖ్యం కావాలి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంట్ ఎమ్మెల్యేగా గెలిచిండు. మా ఊరు నుంచి కూడా 63 ఓట్లతో మెజార్టీ తీసుకొచ్చానండి. మా ఊర్లో మాకు యాదవ రెడ్డి 2 వర్గాలండి. యాదవ్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అండి, రెడ్డి వచ్చి ఓసీ అండి, లేబరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మా కాంగ్రెస్ పక్క ఉంటారండి. తాజా మాజీ ఎమ్మెల్యే అనుకండి, ఆయన అధికార పార్టీలో ఉన్నప్పుడు సైదిరెడ్డి గారి ప్రవర్తన అవన్నీ ఆయనన్ని బెదిరించేవారని, ల్యాండ్లు స్కామ్ చేయటం అండి. నేను పోయి నాకు ఒక 2 ఎకరాలు ఉంది ఎమ్మెల్యే గారు నాకు కొద్దిగా చేసి పెట్టమంటే దాన్నే కబ్జా చేసిండు ఆయన.
దానివల్ల జనాల్లో ప్రజలు వ్యతిరేకించడం, బెదిరించడం, కాంట్రాక్ట్ ఇస్తే 10 లక్షల కాంట్రాక్ట్ ఇస్తే నాకు 2 లక్షల కమిషన్ ఇవ్వటం. అదే ఉత్తమ్ కుమార్ నాకు ₹1,00,000 ఇచ్చినా ఇంతవరకు రూపాయి అడగటం లేదండి. ఎన్ని కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చినా రాసి పంపితే నాకు కమిషన్ ఈ పని చేయని ఎప్పుడూ అడగలేదండి. మా నిజాయితీగా ఉత్తమ్ కుమార్ పనిచేసే విధానం, ఆర్మీ నుంచి వచ్చిన మాటల్లో ఆయన విధాయకంతోనేనండి అభివృద్ధిని ఆకర్షించి ఆయనతో పాటు అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్తున్నాం అండి. ఆయన కూడా మీ కుటుంబం, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తారని కూడా అడుగుతున్నారండి. ఎలా బతుకుతున్నారు అని అడుగుతున్నారండి. ఏదన్నా మీకు మీ బాబుకు కానీ మీ పాకు కానీ విద్యలో కానీ ఉద్యోగం కానీ ఏ సాయం కానీ నీ కుటుంబం ఎన్నాళ్ళ నుంచి ఉన్నావు కాబట్టి మీకు ఎప్పుడు అండగా ఉంటున్నానని ఎప్పుడు పదే పదే చెబుతారండి ఆయన మాకు. మన జరిగిన ప్రజాపాలనలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచినాక మంత్రి బాధ్యతలు స్వీకరించినాక ఓన్లీ మా విలేజ్కే 15 లక్షల రూపాయలు సీసీ రోడ్లు మంజూరు చేయించానండి. 5 లక్షల రూపాయలు డిఎంటీ ఫండ్ కింద 2 బోర్లు వేసినామండి. మోటార్ బిగించిన, ఇంకొక మోటార్ బిగియాలండి. మోటార్ బిగించను. మళ్ళీ మాకు ఇక్కడ ఊళ్ళో శివాలయం ఒకటి కట్టుకున్నామండి. దానికి సార్ కడిపోతే లెటర్లు రాసి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తాండి ₹1,00,00,000 దాకా శివాలయానికి కూడా. దానికి కూడా అది ప్రాసెస్లో ఉందండి. మళ్ళీ ఈ హెల్త్ సెంటర్, ఆరోగ్య ప్రాథమిక కేంద్రం కూడా 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందండి. మేము వచ్చినాక ఈ అభివృద్ధి పనులు వరకు ఇప్పుడు అయినాయండి. మా గ్రామ పంచాయతీలో ప్రధాన సమస్యలు అనేది నీరు కొంత ఉందండి. అది మా డిఎంటీని మా మంత్రి గారి ఆదేశానుసారం చేయటం వల్ల మంచినీటి కొరత లేకుండా చేసినవండి. కొద్దిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు వేయలేదండి, ఏమీ చేయలేదండి. మేము వచ్చినాక ఇంద్రమ్మ కాలనీ అండి మేము చేసినాయండి. ఇదివరకు సార్ గారు హౌసింగ్ మినిస్టర్ ఉన్నప్పుడు 500 ఇల్లు బిల్లు కట్టినవి తీసుకున్నామండి. 10 సంవత్సరాలు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఏది ఆ ఎమ్మెల్యే చేయలేదండి. ఒక పింఛన్ ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, ఏమీ చేయలేదండి ఆయన ఇంతవరకు. మన ప్రజాపాలన రేషన్ కార్డులు దాని గురించి, ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయండి. అది మన కరెంటు మాఫీ గురించి అండి, 200 యూనిట్లది వచ్చినాయండి. అవి కూడా చాలా వరకు అమలు జరుగుతున్నాయండి. కొన్ని 10% కొద్దిగా వాళ్ళు టిక్కు పెట్టడం, కొన్ని ఆధార్ కార్డులు అయ్యి ఉండటం వల్ల జరుగుతుందండి. అది కూడా మన ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మా మంత్రి గారు చెప్పడం మళ్ళీ ఆప్షన్ ఇస్తాం. దాని తర్వాత అందరికీ సక్రమంగా అవుతున్నది అదో కార్యక్రమం చేస్తుంది. గ్యాస్ కూడా అందరికీ అకౌంట్లు ఇవ్వడం జరిగిందండి. గ్యాస్ కూడా కొంతమందికి పడుతున్నాయి, కొంతమంది పట్టలేదండి. అవి కూడా ఒక నెల ఈ ఎలక్షన్ కోడ్ కూడా అన్నీ సాల్వ్ అవుతాయండి. 6 గ్యారెంటీలు 5 పూర్తి చేశారండి. దాంట్లో వచ్చేసేసి గ్యాస్ది ఒకటి, కరెంటు 200 యూనిట్లు ఒకటండి. మన రైతు బంధు కూడా 4 ఎకరాల లోపు అందరికి వచ్చేసినాయి అండి. ఇది గృహలక్ష్మి 2500 కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. అంటే ప్రజలు కూడా సార్ ఈ 6 గ్యారెంటీలు నమ్మారు సార్. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు కానీ, రుణమాఫీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందన్న దాని మీదనే ప్రజలు నమ్మి ఇవాళ మాకు ఓట్లు వేశారు. వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన మేము చేసింది 100 రోజుల్లోనే 5 గ్యారెంటీ అమలు చేసినాం. రేపు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామంటారు. దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రజలు నమ్ముతున్నారు. అది విలేజ్లో గ్రామ ప్రజలు ఎక్కువ నమ్మారండి. ఇప్పుడు వరకు ఉన్న మెజార్టీ కూడా టౌన్లో రూరల్ ఏరియాలో రాలేదండి. ఓన్లీ విలేజ్లో నమ్మిరు కాబట్టి ఇంత మెజార్టీ, భారీ మెజార్టీతో 50,000 మేడతో గెలిచారండి. మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ₹1,000 కోట్ల. ఒకప్పుడు నాగారంలో ఆయనకి ఏముందండి, వాళ్ళ అమ్మ చనిపోయి దినాన్ని చేసినట్టుకే డబ్బులు లేవండి. ఆయన చరిత్ర అని మాకు తెలుసు. ఇప్పుడు యాదాద్రిపాడు ₹1,000 కోట్ల ప్లస్ జెన్కోలో ఉద్యోగాలు ఇప్పించి కూడా చేసి ఇంకో ప్రభాకర్ వాళ్ళు అందరూ జైలుకు పోవటం ఖాయమండి. అంటే సార్ మొన్న కూడా దామోదర్ రెడ్డి గారి మీటింగ్లో, సూర్యాపేట జరిగిన మీటింగ్లో ఓన్లీ ఏదో ఫ్లెక్సీ పెట్టలేదని కొద్ది చిన్నదే జరిగిందండి. ఆల్రెడీ ఆయన పర్యాటక శాఖ చైర్మన్ గారు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అందరూ కలిసికట్టుగానే పనిచేస్తాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ నియోజకవర్గ హుజునారు మీటింగ్ జరగడం జరిగిందండి. ఒక టీమ్గా, క్రికెట్ టీమ్గా మేము పోతున్నాం. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ నేను చెప్పడం జరిగిందండి. అలాంటి అపోహలు ఏమి లేవండి. అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటా పార్టీని అందరూ చిన్న కార్యకర్త కానీ ముఖ్యమంత్రి కలిసి 10 సంవత్సరాలు మళ్ళీ కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకప్పుడు కేసీఆర్ కూడా అంతే 119 ఎమ్మెల్యేలు 110 ప్రతిపక్షాలకు 3 ఎత్తన్నా అంటాడు. అదే ఇప్పుడు ప్రధానమంత్రి కూడా 400 అంటాడు. అది ఓడిపోయే కాలం రాబట్టి ఆయన ఆ మాటలు అంటాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. మనకి ఇండియా గవర్నమెంట్కి 350 సీట్లు వస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారిని మిలిటరీ నుంచి వచ్చిండి, ఆయనకి పిల్లలు లేరండి. దానికి వాళ్ళు ప్రజా జీవితానికి వాళ్ళు అంకితం అయ్యారండి. వాళ్ళ కుటుంబ పాలన అనడానికి అసలు దానికి ఆస్కారమే లేదండి. అలా కోమటిరెడ్డి భద్రస్ గారు వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్న కాంచి అన్నదమ్ములు రెండో వస్తారని అది కుటుంబ పాలన కింద లెక్కకు రాదండి. ముఖ్యమంత్రి కుటుంబ పాలన చేస్తే కుటుంబ పాలన కింద ఎమ్మెల్యేలు ఎంపీలు అది సాధ్యమైతే రాదండి అనేది మా లెక్క అండి.
కుందూరు జైవీరికి రఘువీరికి ఏముందంటున్నారు. వాళ్ళ నాన్నగారు మినిస్టర్గా గత 30 సంవత్సరాలు పనిచేశారు. ఆయన అడుగుజాలు వాళ్ళు పనిచేస్తున్నారు. ఆయన రాజకీయ గెలుపులు అన్నింటిలో ఒడిదూకులు చూసుకుంటూ వస్తున్నారు. ఒక తండ్రిగా మన గురువు కాడ బడిలో ఎలా చదువుకున్నాం, వాళ్ళ నాన్నకాడ కూడా అలాగే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఆ వడవడిక అదొకటి. కాంగ్రెస్ పార్టీకి కూడా ఎప్పుడు సీనియర్ల మాట ఏంటంటే సీనియర్లే అంటున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు యువకులకి ఇవ్వటం కూడా మాకు అది ఒక మంచి సంస్కారం. కాంగ్రెస్లో అంటే ఎవరో ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు, యువకులకి ఎవరు 60-70 సంవత్సరాలకి ఇస్తారనే దానికి ఇదొక జైవీర్ రఘువీర్ ఇవ్వడం కూడా మాకు ఎంతో సంతోషంగా మేము భావిస్తామండి. మా గ్రామ పంచాయతీ పైన ఉప సర్పంచ్ బాధ్యతలు నిర్వహించడం, మా గుడిమలకాపురం ఉప సర్పంచ్ బాధ్యతలు నిర్వహించినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ మినిస్టర్గా ఎమ్మెల్యేగా పనిచేసిందండి. ఆ రోజు నేను చేసిన ఇందిరమ్మ కాలనీ హౌసింగ్ మినిస్టర్ కొత్తగా కాలనీ ఏర్పాట్లు ఏవోటి చేసి ఏర్పడడం జరిగిందండి. కరెంటు స్తంభాలు కానీ, రోడ్లు కానీ, దాని మౌలిక సదుపాయాలు, బోర్లు కానీ అన్ని మౌలిక 2 కోట్ల రూపాయలు కట్టి మొత్తం పూర్తి చేయడం జరిగింది. 2014 వరకు కంప్లీట్ చేయడం జరిగిందండి. తర్వాత వచ్చిన 10 సంవత్సరాల గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క తట్టెడ మట్టి కానీ పోసింది లేదండి, ఒక్క ఇల్లు కట్టింది లేదండి, ఒక్క ట్రాన్స్ఫారం ఇచ్చింది లేదండి. ట్రాన్స్ఫారం కానీ, లింక్ రోడ్లు కానీ, ఇక్కడ గుడిమలకాపురం రేవూరు కానీ, రేవూరు నుంచి గుడిమలకాపురం కానీ లింక్ రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ పనులను పూర్తి చేయడం జరిగిందండి. మొన్న ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు 25 లక్షల రూపాయలతో, ఎస్టీ కాలనీలో 5 లక్షల రూపాయలతో పూర్తిగా ఎస్సీ ఎస్టీ కాలనీలో 2014 పోసిన మెయిన్ రోడ్లు తప్ప ఇక్కడ వరకు ఒక సీసీ రోడ్డు కూడా పోయలేదండి. ఒకవేళ పోయి మీరు కూడా ఎంక్వైరీ చేయండి, పోయి చుట్టూ తీసుకోండి. ఎస్సీ కాలనీలో ఇవాళకి మేము పోసిన రోడ్లు తప్ప, మేము చేసిన డ్రైన్లు తప్ప ఏమీ లేవండి. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నానండి. ఆల్రెడీ ఊళ్ళో కూడా అది చర్చ నడుస్తున్నది. 6 గ్యారెంటీలతో పాటు నా ఎజెండా కూడా నాకుందండి. నేను కూడా రేపు గ్రామ సర్పంచ్గా విధులు నిర్వహిస్తే ఎక్కువ శాతం ఇల్లు మంజూరు చేయటం కోసం, అదే మా ఊర్లో నిరుపేద కుటుంబాలు ఎక్కువ అండి, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా లేవండి. ఒక 2 ఎకరాలు కొని సార్ గారి మంత్రి గారు ఉన్నారు కాబట్టి అది కొని దాంట్లో ఇల్లు ఒక మోడల్ కాలనీ చేయాలనే లక్ష్యం కూడా నాకు ఉందండి. అలాగే డ్రైనేజీ కానీ, మాకు పక్కబడి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య కొంత ఉంది, వాళ్ళ ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమంలో కానీ అన్నింటిలో కానీ యువతకు కూడా నేను ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్లో కానీ దేంట్లో నేను ఇప్పిస్తాననే నమ్మకంతో నేను ముంగలకు పోతున్నాను. బస్సు సౌకర్యం అనేది వచ్చిందని మా దృష్టికి కొద్దిగా ఎన్నికల కోడ్ ఉంది. ఇది కాగానే బస్సు ఏర్పించే మార్గం చూద్దాం. బస్సు సౌకర్యం అంటే మాకున్నది అంటే ప్రతి ఒక్క ఊళ్ళో ఇంటికి ఒక 2 బండ్లు ఉన్నాయండి, 4 ఏళ్ళకి ఒక కారు ఉందండి. దానివల్ల ఏదంటే ఆటోలు పోతే వల్ల కొంత సమస్య ఇబ్బంది అయింది. బస్సు అయితే కంపల్సరీ వేపిస్తాను ఎన్నికల కోడ్ కాగానే. అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అన్నారు స్కూల్ కూడా బాగా అభివృద్ధి చెందాలి, గవర్నమెంట్ పిల్లలు కూడా గవర్నమెంట్ చేయాలని అభివృద్ధి చేయాలని చూస్తారని, మౌలిక సదుపాయాలు, నీట్నెస్, ఇంగ్లీష్ మీడియం కూడా చేయాలని చేస్తున్నారు. దానికి రేపు గ్రామ సర్పంచ్గా ఏదైనా ఎన్నికలో గెలిచిన దానికి నేను చేస్తానని గవర్నమెంట్ పరంగా అందరు ఇక్కడ జరుగుతున్నట్టుగా ఏర్పాటు చేస్తామండి. బెల్ట్ షాపులు బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఎక్కువైనాయండి. అది మా గవర్నమెంట్ ఇప్పుడే ప్రజెంట్ 100 రోజులే పూర్తవుతుందండి. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బెల్ట్ షాపులు లేకుండా మండల స్థాయిలో ఉండేటట్టుగా చూసుకుంటామండి. సార్ నా గత 20 సంవత్సరాల జీవితాన్ని, నా అభివృద్ధిని చూసి ఫస్ట్ నేను ఓటేయమంటానండి. తర్వాత మా కాంగ్రెస్ పార్టీ అండి. నా కులధైర్యం మా తండ్రితో సమానం ఉత్తమ పద్మావతి ఆయన అభివృద్ధిని చూసి, ఆయన లేకపోతే నేను అభివృద్ధి చేయలేనండి. ఆయన అభివృద్ధి చేసి ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని నమ్మకం మా ఊర్లో ఉందండి. ఈ స్థానిక ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ దేంట్లో కానీ కొంత ఇదివరకు కూడా కొంతమందికి ఉద్యోగాలు పెట్టడం కానీ, చిన్న చిన్న లారీ తాడు కట్టుడు, చిన్న షిఫ్ట్ బాటంలో కూడా ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తాను. ఆ నమ్మకం అయితే మాకు ఊరు ప్రజల్లో ఖచ్చితంగా ఉందండి. మన గుడిమలకాపురం గ్రామ మహాశయులకు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములకు తెలియజేయడం ఏమనగానంటే రేపు ఎంపీ ఎలక్షన్ కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మందుకు కానీ డబ్బుకు కానీ ఎలాంటి దానికి దాసోహం కావద్దండి. రేపు కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలంటే, కాంగ్రెస్కి ఎందుకు వేయకూడదో, ఎందుకు వేయాలో కూడా చెబుతారు. ఎందుకు వేయాలనేది రేపు ఇందిరమ్మ ఇల్లు మనిషి ప్రతి ఒక్కరు ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటే, రేషన్ కార్డు మంజూరు చేస్తాం, గృహలక్ష్మి కింద 2500 అకౌంట్లో వేస్తాం, ఫ్రీ కరెంటు ఇస్తున్నాం, ప్లస్ గ్యాస్ ఇస్తున్నాం, అన్ని రకాలుగా రైతు బంధు కూడా 15 రూపాయలు చేస్తున్నాం, ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం లేడీస్కి అందరికీ. దాన్ని చూసి మాకు గ్రామ పంచాయతీకి కానీ ఎంపీ ఎన్నికలు కానీ ఇది చూసి ఓటేసి వేయగలుగుని జనాలు కూడా మార్పు వచ్చిందండి. ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటుకాల కన్నా ఎక్కువ ఒక 200 మెజార్టీతో తేవాలని మేము ప్రయత్నం చేసి దాని కారణం ప్రచారం చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు అన్నీ బేరేజ్ చేసుకొని యువతలో కానీ, మహిళల్లో కానీ, అన్ని వర్గాల్లో కానీ
ఓటర్ మహాశయంలో మార్పు రావటం వల్లనే మన అసెంబ్లీలో మెజార్టీ రాగలిగిందని అప్పుడు కూడా దానికి దీనికి బేజారంటే అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఉత్తమ్ కుమార్ గారికి వెళ్తాడు, అక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్కి వెళ్తుందని కొంత జనాలు అటు ఇటుగా కొంత అటోకు ఓటు ఇటోకు ఓటు వేశారండి. ఈసారి మటుకు అలాంటిది ఏం లేదు. అందరూ బాజాప్తుగా ఈ ఇందిరమ్మ ఇల్లుగా అన్ని వర్గాల కోసం అభివృద్ధిని చూసి అందరూ అత్యధికంగా 200 మెజార్టీతో మా గుడిమల్కాపురం సాధించారు. మా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, మాజీ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరం కలిసికట్టుగా పనిచేసి 200 మెజార్టీ రావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లా కుందు రఘువీరారెడ్డి కూడా 1,00,000 మెజార్టీతో జిల్లా మొత్తం తిరిగి ప్రచారం చేసుకుంటూ ఆయన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నానండి. నాకు దేవుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతమ్మ గారు అండి. రేవంత్ రెడ్డి సీఎం అయినా సరే, రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన వచ్చింది యువకుడిగా చేసింది, కానీ నాకు మొత్తం ఈయనండి కర్త కర్మ క్రియ అన్నీ అండి. నాకు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే, పద్మావతి రెడ్డి నాకు మంత్రి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రి అయినా బాస్ నాకు ఆయనేనండి. సరే, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎంపీ నల్గొండ కానీ మా మండలం సింతలపాలెం మండలంలో ఇప్పుడు వదినపల్లి కానీ, మా గుడి మల్లారెడ్డిగూడెం కానీ, రేపల్లె కానీ, దొండపాడు కానీ అన్ని గ్రామాల్లో యూత్ని అందరిని మొబిలైజేషన్ చేసేసి అన్ని వర్గాలని ముందుకు తీసుకొని పోయి అత్యధికంగా మా మండలంలో పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చేందుకు కృషి చేస్తాను. సరే, మా పరిధిలో గతంలో ఉన్న వాళ్ళని సరే మా పార్టీ ఆకర్షిస్తే కొంతమంది పార్టీలోకి వస్తున్నారండి. వాళ్ళని కూడా తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఎలాంటి మాకు ఆపాదగాలని పెట్టేదే లేకుండా పార్టీలోకి వస్తే వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళకి సగోవర్గా ఆహ్వానిస్తామండి. వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తాం. అంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీటింగ్లో ఆదేశాలు ఏం చెప్పినంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీ లీడర్ల అనుమతితోనే పార్టీలు తీసుకుంటామని మన పార్టీ మండల స్థాయి మీటింగ్లో అని చెప్పడం జరిగిందండి. కాబట్టి మరీ మాకు అన్యాయం చేసి వ్యతిరేకం చేసి ల్యాండ్లు కబ్జా చేసే వాళ్ళైతే పార్టీలు తీసుకోవడం జరగదండి. యువత అంటే రాజకీయంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసేది ఏంటంటే స్వచ్ఛందంగా పనిచేద్దాము, చేద్దాము, మనకి వేసి వాళ్ళకి పింఛన్ ఇప్పిద్దాము పోతే అనేది ఏంటంటే కొంత యువతలు ఏంటంటే నాకేంది పోతే నాకేం జరుగుతుంది అనేది కొంత యువతలో స్వచ్ఛంద చేయడానికి కొంత జరుగుతుందండి. రాజకీయం అంటే తీసుకోవటం, దోచుకోవటం, మళ్ళీ రావటం అనేది కొంతలో ఏర్పడిందని అది తప్పు ప్రభావం అండి. కష్టపడి పనిచేస్తే ఎందూరమైన రాజకీయాలకు ఒక ఇవాళ పదవి రాకపోవచ్చు, భవిష్యత్తులో పదవి వస్తుందండి. మా ఉత్తమ్ కుమార్ నేను గ్రామస్థాయి నుంచి నేను ఇచ్చానండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్ళినప్పుడు మంత్రులు వచ్చినా ఏరే వాళ్ళు వచ్చినా వాళ్ళు ఎంత బలకరెత్తారో మమ్మల్ని కూడా అదే స్థాయిలో బలకరెత్తారంటే వచ్చి నేను వాళ్ళని పక్కన పెట్టి మమ్మల్ని బలకరెత్తారంటే వ్యత్యాసం చూపించారండి. అందరినీ సమానంగా చూస్తారండి. మాకు అమ్మగారైనా ఆయన కానీ ఎలాంటి వ్యత్యాసం చూపించారండి. ఏదైనా అర్జెంటుగా పని ఉందని రోడ్డు మీద కారు ఆపినా ఎత్తి కారులో ఎక్కించుకొని దాని మీద కిందకి దించేసి నా పని చేయించి మరి నా కారులో వేసి పంపిస్తారండి. ఎక్కడ వ్యత్యాసం అయితే లేదండి. హుజూర్నగర్ కానీ, కోదాడ కానీ కాన్స్టిట్యున్సీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారి అందరూ కూడా ఆయనకు పిల్లలేనండి. అలాగే భావిస్తున్నారు. అలా ఉండబట్టి గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఆయన అడుగుజాలో నడుచుకుంటా ఇంత భారీ మెజారిటీతో హుజూర్నగర్ కానీ కోదాడని గెలిపించడం జరిగిందండి. ఆయన చనిపోయేంత వరకు ఆ పార్టీలో అనుకుంటా ఆయన అడుగుజాలు నడుచుకుంటా మేము పనిచేస్తూ ఉంటామండి. అంటే నాకు వచ్చేసిందంటే సైదిరెడ్డి ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు ఉప ఎన్నికల్లో అయితే నాకు వచ్చి నీకు మండలాధ్యక్షుడు ఇస్తాను బాబు, మీకు వచ్చి అంత అమౌంట్ కూడా ఇస్తాను, నువ్వు పార్టీలో కొద్దిగా ఎండ్గా పని చేస్తాను అంటే లేదండి మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన అడుగుజాలను ఆయన చనిపోయినందుకు ఆయన ఏమిటో ఉంటానండి ఆయన కానని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగిందండి. రాహుల్ గాంధీని ఖచ్చితంగా దేశ ప్రధానిగా చేస్తారండి జనాల్లో. ముస్లింలు కానీ మైనార్టీలు కానీ క్రిస్టియన్స్లో కానీ కింద ఉపాధి హామీ పథకం చట్టం తెచ్చింది మేమే, రేపు 400 రూపాయలు ఇచ్చింది మోడీ పేద ప్రజలకు ఒక్కటి చేసినా చెప్పండి. పెట్రోల్ పెంచిండు, డీజిల్ పెంచిండు, రైతుల గురించి అసలు పట్టించుకునేది లేదు. మోడీ మళ్ళీ వస్తే మేము రైతులు కూలీలుగా మార్చాల్సిన పరిస్థితి వస్తుందండి. ఎంఎస్సీ చట్టం తేలేదు, అన్నీ ఏం 400 సూట్ వేసుకోవటం తిరగటం, అందరికీ దోచిపెట్టడం తప్ప, లలిత మోడీకి వాళ్ళకి దోచిపెట్టడం తప్ప ఆదానికి అమ్మని తప్ప మాకు చేసేది ఏమీ లేదు. జనాల్లో అది మటుకు పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందండి.
అది కొంత వాస్తవేనండి. మరి హిందువులు అంటే నేను కూడా హిందువులండి. రాముని దేవుడిని ప్రేమిస్తా, శ్రీరాముని ప్రేమిస్తా, శివుని దేవులతో అండి. నేనైతే రాజకీయంలో నువ్వు ఏం చేయగలుగుతావు, అభివృద్ధి ఏం దేవుడి మీద చెప్పడం అది కరెక్ట్ కాదండి. సరే దేవుడి మీద హిందూ అభిమానం ఉండొచ్చు, కానీ నేనేం చెప్తా, ఇప్పుడు ఉపాధి హామీ ఉంది, మేము 300 ఇస్తాను, నేను 400 ఇస్తా, రేపు రైతులకి మద్దతు ధర ప్రకటిస్తా, రైతులకి సబ్సిడీలు ఇస్తా, రైతులు చేస్తా, రాజు చేస్తాను, ఆ పథకాలు పెట్టాలి, మేనిఫెస్టో అలాంటివి ఏమి లేవండి. నేను రామ జన్మభూమి కట్టిన, అయోధ్య కట్టిన, ప్రారంభోత్సవం చేసిన దాంతో వస్తున్నాను కాబట్టి దాంట్లో ఓట్లు వేసే ఎవరు లేరండి. మా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మన 1500 2000 వచ్చినాయి బీజేపీకి, అంతకన్నా అయితే ఎక్కువ రావు. నాకు తెలిసినంతవరకు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారికి ఒక 10,000 వస్తాయని నా అంచనా అండి ఎంపీ అభ్యర్థిగా. సార్ తాజా మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు ఆయన ఆపుకున్న మఠంపల్లి మండలం కానీ మా గుడిమల్కాపురం అంజని ఫ్యాక్టరీ కాడ ఆల్రెడీ అమ్ముకున్న ఏరే వాళ్ళకి అవన్నీ కాపాడుకోవడానికి పార్టీలో చేరే ముంగల కూడా ఒక మాకు బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు, మాకు దగ్గర ఉండేవాళ్ళు, మరి నేను బీజేపీకి వెళ్తున్నానండి అందరిని కూర్చోబెట్టి మాట్లాడడం లేకుండా అప్పుడప్పుడు పోయి ఆయన కండ వేసుకుని వచ్చేసిండండి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక్క ఓటు వేయరండి, అయితే కాంగ్రెస్కే వాళ్ళు మలుతున్నారు. ఆయనకు వచ్చేసి ఒక్క ఓటు ఆయన మాజీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఆయన మాజీ కార్యకర్తలు ఒక్కరు ఓటు వేయరండి. ఆయన చేసిన కబ్జా ఈయన కూడా ఈడీ బోడీ కోసం మొత్తం ఆయన పోయిండండి. జైలుకు పోతున్న దాని మీద బీజేపీ పంచన చేరి వాళ్ళు పోటీ చేయడం జరిగిందండి. సరే కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అండి. సరే నేను దానికి ఖచ్చితంగా చెప్తాను, నేను రైతు బిడ్డని రైతుగా చెప్తున్నానండి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం మేలు జరుగుతుందని గెలిపించింది. అది గ్రామ స్థాయిలో విలేజ్లో గెలిపించిన మాట. అది నగర సైతం కేసీఆర్ కూడా తెలుసండి. కేసీఆర్ మా వచ్చి కరువు రాగానే 10 సంవత్సరాల నుంచి నాగార్జున సాగర్ ఏడగట్టకూడదు, ఆడే కడతా, నాకు డిజైన్ తెలుసు, అన్ని డిజైన్లు కడతా అని కట్టేసి మేడిగడ్డ ఇవన్నీ కట్టిండు కండి. మరి మిషన్ భగీరథ కట్టిండు. ఇప్పుడు ఎలా కరువు వస్తుందండి? 10 సంవత్సరాలు నీళ్ళు మొత్తానికి ఊరూరు నీళ్ళు తీసుకొచ్చిండు చేసిండు. సరే కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, ఎలా కరువు వస్తుంది? 3 నెలలు ఎలా కరువు వస్తుంది? అది కూడా జనాలు చూస్తున్నారండి ఈయన చేసే మాటలు. అయినా ఏప్రిల్ మే పంటలన్నీ అయిపోయినాయండి, వరి అయిపోయింది, మిర్చి అయిపోయింది, పత్తి అయిపోయింది. ఇప్పుడు కరువు ఎక్కడ ఉంటుందండి? ఉంటే మంచినీళ్ళు ఎద్దటి ఉంటుంది. ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ వచ్చి పంట పొలాలు ఎలా పరామర్శిస్తారండి? 100 రోజుల తర్వాత బయటకు వచ్చి ఎంపీ ఎన్నికల స్టంట్ కాబట్టి కానీ ఏమీ లేదు. బీఆర్ఎస్ పని అయిపోయింది, కార్యకర్తలు అది అయిపోయింది, ఒక్క సీటు కూడా రాదండి బీఆర్ఎస్కి. మేము గెలిచిందే ఎండాకాలం, డిసెంబర్కి వర్షాలు అయిపోతాయి, ఆటోమేటిక్గా అయిపోతాయి. కాబట్టి ఎండాకాలం నీళ్ళు ఎలా వస్తే కావాలని బురద చల్లటం తప్ప ఏమీ లేదు. మంచినీటి సమస్య కూడా లేదు. దానికోసం ప్రతి కాన్స్టిట్యూన్సీ ₹1 కోటి కేటాయించారు. దాని ప్రకారం అన్ని రకాల ట్యాంకర్లు నడుస్తున్నాయి, నీళ్ళు బోర్లు బనసాట మోటార్లు బిగటం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఊరికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మొత్తం అన్ని ఊళ్ళు బోర్లు మోటార్లు బిగటం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అలాట్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా మరీ ఇబ్బంది అయితేనా గ్రామ పంచాయతీ ద్వారా ట్యాంకర్ ద్వారా నీళ్ళు కూడా సరఫరా చేయమని ఎండిఓ గారికి అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. మన నీటి ఎద్దడి కోసం మన పొంగులేటి శ్రీనివాస్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చేసి ఇక అందరికీ అధికారులు రివ్యూ చేసి కోడుకు మందు అందరినీ అలర్ట్ చేయడం జరిగిందండి. మా కాన్స్టిట్యున్సీలో అసలు నీటి ఎద్దడని ఎలాంటిది లేదండి. అలాగే లిఫ్ట్లు కూడా మంచినీటి కోసం పొలాలు అయిపోయినా కూడా మన ఆదేశాలు జారీ చేసినండి. మంచినీళ్ళు కాలం లిఫ్ట్లు కూడా చేయమని అధికారులు కూడా జారీ చేయడం జరిగిందండి. ఆ లిఫ్ట్లు పారించడం వల్లే గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది కాబట్టి లిఫ్ట్లు కొన్నాళ్ళు కాలం ద్వారా వదలమని జారీ చేయడం జరిగిందండి. అంటే మా ఉన్న ఊళ్ళో మా 2400 ఓట్లు అండి. రెడ్డిస్ 500, యాదవులు 500 ఉంటారు. తక్కిన వేరే కులాలు 1400 ఉంటారండి. ఆ 1400 మా చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేసి మా ఎమ్మటుండి అధికంగా ఓట్లు వేయించుకొని రేపు మెజారిటీకి ప్రయత్నం చేస్తామండి. మాకు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ హయాంలో కూడా మాకు ఎస్సీ వాళ్ళు, మైనార్టీ వాళ్ళు వాళ్ళే మా కాంగ్రెస్కి అండదండలుగా ఉండి నడిపించుకుంటా పార్టీని ముంగలు తీసిపోయేది కూడా వాళ్ళే సార్. ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల జైవీర్ రెడ్డి గారిని జిల్లా వ్యాప్త ప్రచారం చేసుకుంటూ అత్యధిక మెజార్టీ మా ఊరు కానీ మా మండలం కానీ కాన్స్టిట్యున్సీ కానీ తిరుగుకుంటూ అత్యధిక మెజార్టీ గెలిపడానికి కృషి చేస్తానండి. రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాని డిసెంబర్ 9 తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఇది రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా జరుగుద్దండి. నేను మా ఊర్లో కూడా చెప్పానండి, ఎక్కడుంది కాంగ్రెస్ అని మా వాళ్ళే అన్నారండి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెళ్తున్నా అవుతుంది అని చెప్పిన అది అదే జరుగుద్దండి. మళ్ళీ మొత్తం కూడా మాకు కూడా మా ఊర్లో టీఆర్ఎస్ వాళ్ళు 500 మెజార్టీ వద్దని కొంచెం పందాలు కూడా కాశారు. దాన్ని తిరగరాసి 65 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చారు. అందరికీ ధన్యవాదాలు.